కనెక్ట్ అవుతుంది. సో డబ్బులకి లవ్ స్టోరీ ఉంది, అన్నీ ఉన్నాయి. రేటింగ్ ఎంత ఇస్తారు సార్? నేనైతే 4.5. చాలా బాగుంది. టికెట్ ప్రైస్ అంత తగ్గించేది చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. నా సుమక్క చెప్పాలి యాక్చువల్లీ అంటే లాస్ట్ ఇంకేమైనా చేస్తారేమో అని అనుకున్న వాళ్ళిద్దరిని, కానీ స్కిప్ కొట్టింది అంటే వాళ్ళిద్దరిని పంపించేసి సినిమాలోకి రమ్మంటావా? ఫైనల్లీ చాయ్ మాత్రం వస్తున్నది, ఒకసారి చాయ్ తాగాలి. డైరెక్ట్ మా ఫ్రెండ్ అన్న చాలా బాగుంది అన్న. మీరు ఫ్యామిలీ ప్రాపర్ సాలిడ్ ఎంటర్టైనింగ్ మూవీ. ఫ్యామిలీ మొత్తం వచ్చి ఒక 2.5 hours స్పెండ్ చేసుకోవచ్చు ఈ మూవీ తోటి. పిల్లలను కూడా తీసుకురావచ్చు, అసలు అక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేవు. సెకండ్ ట్విస్ట్ అయితే చాలా బాగుంది అన్న. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మీరు మర్చిపోరు. సుమ గారు ఎలా అంటే వీరిద్దరు డామినేట్ చేసినట్టు డామినేట్ ఏం లేదన్న, డామినేషన్ అలా ఉంది. చాలా బాగుంది అసలు వాళ్ళు కూడా కలిసిపోయారు. సో నవనీత్ ఫస్ట్ ఫిల్మ్ అంటే సక్సెస్ అయ్యాడు అనుకోవచ్చు. డెఫినెట్లీ సక్సెస్ అన్న ఈ మూవీ అయితే. మేము అసలు చాలా 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 హ్యాపీ ఉన్నాం అసలు ఆ మూవీ తోటి. చాలా హ్యాపీ అయింది. నార్మల్ ఆడియన్స్ ఏం చెప్తారు సినిమా గురించి? నార్మల్ ఆడియన్స్ ఏముంది అన్న, ఇప్పుడు మీ ఫ్రెండ్ గా కాకుండా నార్మల్ ఒక డైరెక్టర్ గా ఎలా తీసాడని చెప్పండి. డైరెక్టర్ గానే చెప్తాను అన్న, డెబ్యూ డైరెక్టర్ అన్నప్పుడు చాలా భయపడుతూ ఉంటారు అన్న. ఈయనైతే చాలా ఎక్స్పీరియన్స్ తీసాడు అనిపించింది నాకైతే మూవీ నేను చూసినప్పుడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్న మూవీస్ లో అసలు మూవీస్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు రైట్ టాలీవుడ్ లో ఈ మూవీ వెళ్ళండి, చూడండి, పక్కా డెఫినెట్లీ నచ్చుతుంది మీకు. అసలు దీని కాంపిటీషన్ ఇప్పుడైతే ఏం లేదు అసలు. అంటే కపుల్స్ బోత్ ఆర్ అంటే హీరో హీరోయిన్ మధ్యలో డిస్కషన్స్ అంటే నేమ్ యాజ్ ఏ టైటిల్ తగ్గట్టు మూవీ అలా ఉంది అనమాట. 5.4 అంటే సాటిస్ఫాక్షన్ అనేది అంతా ఉండదు కదా. ఇంకెంతసేపు లాగ్ చేస్తాం. చాలా బాగా తీశారు అండ్ మేకింగ్ కూడా కొత్తగా చాలా బాగుంది. స్టోరీ రొటీన్ గా ఉన్నా కానీ కొత్తగా మేకింగ్ ప్రాసెస్ అదంతా కానీ చాలా బాగుంది. ఏంటి హైలైట్స్? హైలైట్స్ ఈజ్ కపుల్స్, వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ బాగుంటుంది అండ్ వాళ్ళ మధ్యలో ఉన్న స్టోరీని ఇంకా బాగా ప్రెజెంట్ చేశారు అన్నమాట. సుమ గారిని తీసుకోవడం అంటే అడ్వాంటేజా? ఇట్స్ బిగ్ థింగ్ బ్రో. సుమ గారు ఇలాంటి కంటెంట్ ఇంకా ప్రోత్సహించడం అనేది బిగ్ థింగ్ అది. అండ్ ఇట్లాంటి కంటెంట్స్ ఇంకా చేయాలని కోరుకుంటున్నాను మేడం. ఓవరాల్ మూవీ ఇట్స్ 5.4. అసలు ప్రేమ అంటే టైటిల్ చూసి వెళ్దామా వద్దా అనుకున్నా కానీ సో థియేటర్కి వచ్చిన తర్వాత ఓకే, డిసప్పాయింట్ చేయలేదు, చాలా బాగుంది. సో సుమా గారు కానీ ప్రియదర్శి కానీ ఇద్దరు ఒక పోటీపడి యాక్ట్ చేశారు. కామెడీ పరంగా చూసుకుంటే ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ అందరూ కూడా ఇది చూడొచ్చు. సో థియేటర్కి జనాలు వస్తారా లేదా అనేది డౌట్ వేస్తుంది. సో అందరిని ఆడియన్స్ని సినిమాకి తీసుకొచ్చేలాగా ప్రమోషన్స్ అవి ఇంకా బాగా చేస్తే ఇంకా సినిమా జనాల్లోకి వెళ్ళిద్దని కోరుకున్నా. సుమా గారు అయితే కానిస్టేబుల్ క్యారెక్టర్ చేశారు. సో ఆవిడ యాంకరింగ్ వదిలేసి సినిమాలు కంటిన్యూ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. సుమా గారి క్యారెక్టర్ ఏదో ఒక 5 నిమిషాలు వచ్చి వెళ్ళిపోతారేమో క్లైమాక్స్ అనుకున్నా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా బాగా మంచి ఎంటర్టైనర్, కామెడీ చాలా బాగుంది. ఆది గారు, వెనిల్ కిషోర్ గారు, హీరోయిన్ ఆనంది. అసలు నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతి ఇంటికి దొంగతనానికి వెళ్ళి ఇల్లు ఉడిచేసి బిర్యానీ వండుకుని వస్తూ ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్. సో ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. సో ఓవరాల్గా సినిమా బాగుంది. అందరూ ఫ్యామిలీ ఐటమ్స్ చూసి ఎంజాయ్ చేసే సినిమా. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఏదైనా ప్రాబ్లం కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతుంది అన్నదానికి చాలా బాగా సెట్ అయ్యారు సార్. చాలా బాగుంది సినిమా. సుమ గారు అయితే సూపర్ ఎక్స్ట్రాడనరీ సార్. యాక్టింగ్ అయితే ఇరగది సార్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చేయొచ్చు బాగా స్కోప్ ఉంది మంచిగా. అండ్ నవనీత్ అన్న హిట్ కొట్టాడు. సినిమా హైలైట్స్ అన్న సాంగ్స్, ఫస్ట్ సాంగ్స్ వచ్చేసి స్క్రీన్ ప్లే కూడా బాగుంది. అండ్ దొరకరా అంటే ఇద్దరు ఒక చెప్పొద్దు, యాక్సెప్ట్ చేస్తారా ఇలాంటి స్టోరీస్? చేయొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. మంచి మూవీ యాక్చువల్గా చెప్పాలండి. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. యాక్చువల్ ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. కమ్యూనిస్ట్ వెనల్ కిషోర్ లాస్ట్ ఒకటి మనకి నిజంగానే వారు ప్రీరీచ్ 6 లీటర్ అని 6 లీటర్ వచ్చరికి నిజంగా షాక్ అయింది. హైపరాజ్ అన్న మంచి చేశారు వాళ్ళు, అంటే వాళ్ళు సపోర్టింగ్ క్యారెక్టర్ బాగా చేశారు. అండ్ ఐ ప్రౌడ్ టు సే మై
మా రిలేటివ్ మా బొమ్మర్ది ఈ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేసింది. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. శివ 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 చాలా బాగుంది. ఏమంటే సినిమా ఎప్పుడు వచ్చినా నేనైతే చాలా రోజులు ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇదే అన్న. ప్రేమ్ అంటే చాలా బాగుందన్న స్టోరీ. మెయిన్ గా మన ప్రియదర్శి హీరోయిన్ అనంది వాళ్ళిద్దరు అంటే ఒక్కరినే దొంగొచ్చు కానీ ఇద్దరు భార్యాభర్తలు దొంగతనం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అన్న. ఫుల్ నవ్వుకోవచ్చు. నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్ గా మన సుమక్క ఆ పోలీస్ క్యారెక్టర్ యాక్టింగ్ చేసింది భయ సూపర్ భయ. రామ్ ప్రసాద్ అది వీళ్ళిద్దరి కాంబినేషన్. అండ్ మన సుమక్క పోలీస్ గా ఇన్విటేషన్ చేస్తే ఒక బొమ్మ గురించి సినిమా మొత్తం నడిపిస్తారన్న. చాలా బాగుంది. ఇదే ఒకటే భయ్య సినిమా మాత్రం ఒకటే స్టోరీ ఏం లేదు కానీ ప్రేమ్ అంటే ఆ టైటిల్ కి హీరో హీరోయిన్ ప్రేమించుకొని హీరో హీరోయిన్ దొంగతనం చేస్తే ఎలా ఉంటుందో సినిమాలో చూపించారు. అంటే ట్రూ లవ్ అంటే వాళ్ళిద్దరు దొంగతనం చేస్తే ఎంటర్టైన్మెంట్ భయ్య. ఒకటి వాళ్ళు దొంగతనం చేస్తారు, రూమ్ క్లీనింగ్ చేస్తారు, దొంగతనానికి మళ్ళీ ఏమేమో చేస్తారు భయ్య. అసలు ఈ సినిమా మాత్రం బాగుందన్న. కామెడీ మెయిన్ గా కామెడీ నా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా. అసలు ఈ సుమ గారు అన్న ప్రతిసారి ఆయన వచ్చినప్పుడల్లా ఫుల్ ఆఫ్ కామెడీ అన్న. సినిమా తీసింది ఎంటర్టైన్మెంట్ నవ్వుకోవడానికి సినిమాకి రండి అంతే. ప్రియదర్శి యాక్టింగ్ బాగుంది. స్టోరీ అంటే అంటే నిబుల్ చేసేది ఎందుకంటే దొంగతనం చేసినా సరే ఒక లవ్ అనేది కాన్సెప్ట్ కలుపుతుంది ఒక టైప్ లో ఉంటుంది. సేమ్ అంటే ఒక లవ్ ఉంటుందని అంతే. దాని టైటిల్ కి స్టోరీకి అంతేం లేదు. బట్ అంటే సినిమా మొత్తం చాలా బాగుంది. సుమ క్యారెక్టర్ ఎలా ఉంది? సుమ గారి క్యారెక్టర్ కూడా బాగుంది. అంటే ఒక ఇన్వెస్టిగేషన్ గా ఒక హెడ్ కానిస్టేబుల్ గా ఉంటారు. కానీ వినల్ కిషోర్ కామెడీ పాయింట్ ఆఫ్ నిజంగా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక డెబ్యూ డైరెక్టర్ గా కాకుండా చాలా బాగా తీశాడు. అంటే ఫుల్ ఆఫ్ నవ్వుకుంటారు. చాలా బాగుంది. నాట్ షూర్ కానీ చాలా బాగా చేశారు. కామెడీ బాగుంది. సెకండ్ హాఫ్ ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నాకు సాంగ్స్ అన్నిటికన్నా బాగా నచ్చాయి. చాలా బాగా కొట్టారు. అండ్ బీజిఎం కూడా బాగుంది. సుమా గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఒక 5 minutes టైం పట్టింది ఆవిడ యాక్టర్ గా చూడడానికి యాంకర్ నుంచి. బట్ ఐ థింక్ వెరీ వెల్ డన్ మూవీ. డెఫినెట్లీ ఫ్యామిలీ ఆడియన్స్ పర్ఫెక్ట్. అసలు యూత్ కూడా డెఫినెట్ గా చూడొచ్చు. కామెడీ చాలా బాగుంది.